గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది. ఆరుష్ ఇద్దరు క్రికెట్ కోచింగ్కి వెళ్తారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నా. స్టార్ట్ అయిపోయినాం గైస్. వచ్చేసినాం. ఇది ఇంకా ఉన్నది ఆరుష్ వాళ్ళ స్కూల్, MCS మౌంట్ క్యారమల్ గ్లోబల్ స్కూల్. సోను ఆరుష్ వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు లోపలికి. సోను, ఆరుష్ బాబాయ్ మమ్మల్ని ఇక్కడ దింపేసి జిమ్కి పోతాడు. నేను ఇక్కడ వాకింగ్ చేస్తా కొంచెం సేపు. సోను వాళ్ళకి మ్యాచ్ ఉందంట, వాళ్ళు క్రికెట్ ఆడుతారు. సోను వాళ్ళ కోచ్ కూడా సోను వాళ్ళని రన్నింగ్ చేయమని చెప్పిండు. సోను వాళ్ళంతా రన్నింగ్ చేస్తారు, చూపిస్తారండి. మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ గైస్. గ్రౌండ్కి వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. బికాస్ డైలీ నైట్ 1కి పడుకుంటున్నా. ఇక మార్నింగ్ లేవద్దు అవుతుంది. మీ కాడ ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి తొందరగా వండుకోనికి. సోను వాళ్ళందరికీ వార్మప్ గైస్. 2 రౌండ్స్ అయితే కంప్లీట్ అయినాయి. బట్ ఇక నా వల్ల అయితే లేదు, ఒక సైడ్ కూర్చుంటా. ఆరుషుల మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ఒక దగ్గర అయితే కూర్చున్నా, నా వల్ల అయితలే అని. ఇప్పుడు సోను వాళ్ళ మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఆడుతుర్రు. నేను చూపిస్తాను. సోను వాళ్ళ మ్యాచ్ స్టార్ట్ అయింది. సోను ఆడు బాల్ కోసం ఉరుకుతాడు. సోను ఆడే ఫీల్డింగ్ ఇంకాల. సోను ఆడే క్యాచ్ మిస్ చేసిండు. సోనాన్ని చూడండి. సోను బ్యాటింగ్ గైస్. సోను బ్యాటింగ్ ఆడుతుండు. ఫస్ట్ బాల్ అవుట్ అయ్యిండు. సోను అవుటేగో. బాబాయ్ వచ్చిండు పికప్ చేసుకోవడానికి. సోను వాళ్ళ మ్యాచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. చేసినాం గైస్ ఇంటికి. నాకు అక్కడ పోయి కూడా చేసింది ఏం లేదు, రీల్స్ కూడా వస్తున్నా. 2 రౌండ్స్కి ఎట్లనే అయిపోయింది. వాళ్ళకి ఈ టైంకి లేస్తా. బట్ మార్నింగ్ పోయినా, ఫిట్నెస్ అని పోయినా కానీ ఏం చేయలే. వచ్చేసిన ఇంటికి. మార్నింగ్ లేచి డైరెక్ట్ అట్లా వెళ్ళిపోయినా, బ్రష్ చేయలేదు, స్నానం చేయలేదు. చలో ఇప్పుడు వెళ్ళి బ్రష్ ఇంకా స్నానం చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఫ్రెష్ అప్ అయిపోయినా గైస్. ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ చేసుకుందాం. గైస్ లెట్స్ ప్రిపేర్ మ్యాగీ. గైస్ ఫ్రిడ్జ్లో మ్యాంగో కూడా ఉంది, మ్యాంగో కూడా కట్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది గైస్, కిందకి వెళ్దాం. సోను ఆరుష్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఆరుష్ వాళ్ళకి లోపల హోమ్ ట్యూషన్స్ అవుతున్నాయి. ఆరుష్ వాళ్ళు ట్యూషన్లో కూర్చున్నారు. గైస్ కొంచెం సేపు ఆరుష్ వాళ్ళకి ట్యూషన్ చెప్పిన. ఇప్పుడు పిన్నిని తీసుకొని ఆఫీస్ కాడికి వెళ్తున్నా.
ఇంటికి వచ్చేసిన గాయస్. అసలు నేను ఏ ఆఫీస్కి పోయినా అదంతా నేను ఒక షార్ట్ వ్లాగ్లో పెడతా. ఆఫీస్ మాదే అది, అసలు కాదు ఏం ఆఫీస్ అది మొత్తం నేను ఇంకో షార్ట్ బ్లాగ్ తీస్తా రేపు వెళ్ళి. లంచ్ చేద్దాం. లంచ్ గోంగూర చట్నీ, ఇంకా రైస్, ఇంకా ఆలు. రైస్ పడుకొని ఇప్పుడు లేచిన బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాం. ఇంట్లో కూర్చుంటే నిద్ర వస్తుంది. సో ఒక వాక్ వెళ్తున్నా బయట. మా కాలనీ అట్లా తిరుగుతున్నా నార్మల్గా. ఐస్ కొంచెం సేపు షటిల్ ఆడి నా ఫ్రెండ్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. హాయ్గా హాయ్ చెప్పు. హాయ్ ఐస్. పిన్ని కోసం ఒక గిఫ్ట్ ఆర్డర్ చేసిన బ్రాస్లెట్, అది వచ్చింది. ఇక పిన్ని చేతి పెడదాం, ఎట్లుంటుంది చూద్దాం పదండి గైస్. గైస్ డిన్నర్ అయితే అయిపోయింది. బయట కాలనీలో బెంచ్ మీద కూర్చుంటున్నా, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందని. గైస్ బయట కూర్చొని రీల్ ఎడిట్ చేసిన, నా ఇన్స్టా ఛానల్లో పోస్ట్ చేస్తాను. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని సోను ఎండ్ చేస్తాడంట. Like, share, subscribe. Bye guys.